హలో నాగార్జున సాగర్ గారు. హలో మిస్టర్ చారి, హౌ ఆర్ యు? బాగున్నారా? చేయదురు బాగున్నారా? ఎవరు బావ? మీ బావ మా బావ బాగున్నారు అన్నారు కదండి. చూడండి ఎంత మంచి జోకేశారండి. కార్తాలు ఎక్కడ? వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? ఎవడో ఫోన్ కిస్కా కొట్టం కట్టరా, నీకెందుకు? నీకు అవసరం లేదు, లేదు కావాల్సింది లేదు. అంటే ఈయన ఏం చేస్తుంటారని అడిగామండి. అడుక్కు తింటుంటాడా? అడుక్కు తింటుంటాడు. అమ్మా అన్నం పెట్టు తల్లిని అడుక్కు తింటుంటాడా? నీకెందుకురా మధ్యలో? అడుక్కు తిని సూట్ వేసుకుంటాడండి. ఊరుకోండి సార్. కొట్టుకొచ్చాడు రా, బజార్లో షాప్ బయట ఉంటేను కొట్టుకొచ్చాడు. నీకెందుకుంటున్నాను మధ్యలో? ఎలా ఈయన పేరు చూద్దాం నాకు ఎలా అనిపించట్లేదా? అట్టాగే ఉంటారు బాబు, అమాయకుల్లాగా. దొంగల మొహం మీద బోటు పెట్టుకోరు. నాకు మాత్రం ఈయన పక్కా బిజినెస్ మ్యాన్ లా ఉన్నారండి. బిజినెస్ అమ్మాయిల్ని బొంబాయికి దాటా బ్రోకర్ బిజినెస్. నీకేమిట్రా మధ్యలో? ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయి? నేను ఎవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కాబోయే అల్లుండి నాగార్జున సాగర్. మరి ఈ విషయం ముందు చెప్పచ్చు కదండి. చెప్పనిస్తే కదా ఇతను లడలడా వాగుతున్నాడు, నువ్వు టగటగా క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నావు. అదిరా జీకే గారి దగ్గర బిజినెస్ టిప్స్ నేర్చుకోవడం కోసం వచ్చారు. ఏంటి టిప్స్? వెరీ మిస్టర్ జీకే. ఆయన జస్ట్ మలేషియా వెళ్ళారు. మీరు వస్తే 2 టిప్స్ నేర్పమన్నా. ఇది ఉషా సాగర్. నాగార్జున సాగర్. సరే నాగార్జున సాగర్. ఇప్పుడు ఇదిగో, ఇది నేను, ఇది మా ఆవిడ, ఇది నా కొడుకు. రైట్. నేను నా కొడుకు రైతు బజార్కి వెళ్ళాం కూరగాయల కోసం. ఇప్పుడు ఇది ఎవరు? ఇదండి మీ ఆవిడే. మా ఆవిడ. మా ఆవిడ మీరు చేస్తావురా? అది నేను ఇంట్లో లేనప్పుడు. నేనెక్కడ చేశానండి? తేలు పట్టుకున్నాను. వేలు పట్టుకున్నావా? అది కాదురా, వేలు పట్టుకుంటావా? ఇది ఉత్తు తేటగా సార్. ఆట తాట తెస్తాను. ఇంతవరకు 6 నెలలైంది నేనైనా చెయ్యి మా ఆవిడ మీద. సార్ దానికి నేను బాధ్యున్నా సార్. సార్ మీరు బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. ఎమోషన్ నేను జీకే కదా నేర్చుకుంటాను సార్. మరి ఇంకా ఎక్కడ ఉన్నావేంట్రా? మళ్ళీ ఇంక ఏరియాలోకి రాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి ఖర్చు వేశాను సార్. ఇది నా సీట్. చీఫా, ఏది మీ బోర్డింగ్ పాస్? ఓసారి చూపిండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండే, ఇది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు. ఏదైతే ఉంది సార్, ఇది బస్సేగా. అయినా ఎన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు? ఆ సీట్ లో కూర్చోండి సార్. ఆ సీట్ లో కూర్చోండి. ఎందుకండి ఇరుకిరుగ్గా కూర్చోటం? Excuse me. హ్యాపీ బర్త్డే టు యూ. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. Sir, please fasten your seat belt. సార్, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుని వచ్చాను. సార్ సార్ సార్, చూసారా మనుషులు చివరిలా కనిపిస్తున్నారు. అవి చేవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. నీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. Ladies and gentlemen, Captain switched the seatbelt sign on. Please return back మీరు to seats and మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్. చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్? నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్. ట్విన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారా? నా అభయ్ దేనికి భయపడ్డు. ఓ, ఏమైంది సార్ వణుకుతుంది? అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయిందంట. ఊరుకోండి సార్, మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్? మరి అదే ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా. అవును. ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ ను గుచ్చిందంట, టైర్ పంచర్ అయింది. మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్, మనకేం పర్లేదు. మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది, ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. Ladies and gentlemen, within a few minutes we'll be landing at Kuala Lumpur's International Airport. Outside temperature is 30 degrees and the local time here is 30 minutes past 10. Thank you very much for choosing our airline.
కమానను ఎవరికి భయపడని అభయ్. వెయిటర్, ఏంటి సార్ చూసి కూడా చూడనట్టు వచ్చేసారు, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా, అందుకనే చూసి చూడనట్టు వచ్చేసా. భలే జోకులేస్తా సార్ మీరు. సార్ మీ సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు మా అన్నయ్య పెద్ద దొంగ సార్. డబ్బులన్నీ వాడు దోచుకుపోయాడు, దెబ్బలకు నాకు వాచిపోయింది. ఆ బాధలన్నీ మర్చిపోవడం కోసమే మందు కొట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నేను అడిగానా? లేదు. పోనీ నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలీదు. పిచ్చోడ్లాగా ఉన్నావా? పబ్బుకి ఎందుకు వస్తారు? మందు కొట్టడానికి. Excuse me, sir. ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్. Okay. వన్ జింతా ప్రకటన చుట్టూ. Thank you. అదేంటి సార్ మందు కొట్టడానికి వచ్చానన్నారు కదా, ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారండి? నేను మందు కొట్టను, మనుషుల్ని కొడతా. థ్యాంక్ యూ. మీరు ఆ డ్రింక్ తాగొద్దు, తాగలేరు. అబ్బాయి దేనికి భయపడ్డు. ఓకే. Just a minute. థ్యాంక్ యూ. చెప్తే వినాలి, వినపడేలా చెప్పాలి కూడా. వెళ్ళా మూల కూర్చో. వినేలా చెప్పమంటే వినపట్టం మానేసేలా చెప్పారేంటి? ఏ మూల సార్? హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అవును, ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా. ఆఫీస్ విషయాలు అయితే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలు అయితే అసలు చెప్పొద్దు. ఎందుకు టెన్షన్? అర్థమైంది. బాస్ ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే ఓ పెగ్గాయి చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమాన్ హ్యావ్ ఇట్. కమాన్. కొనకొద్దు, ఏసై. అది అది శభాష్. ఇప్పుడు అలాగే ఉంటుంది, సర్దుకో. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు. ఇప్పుడు వెళ్ళి చెప్పు. ఏం చెప్పను? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా, నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంతే. ఏం మర్చిపోయాను? ఐ లవ్. నేను చెప్పను, మా ఆయనే చెప్తాడు. వెళ్ళమ్మా.